టీ హబ్ అనేటటువంటిది కేటీఆర్ టైంలో పెట్టుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ హబ్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటే కొత్తగా కుర్రోళ్ళు పరిశ్రమలు పెట్టాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి బోల్డ్ అంత ఖర్చు ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి అంత డబ్బులు పెట్టుకుని నడపలేనటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లు దాన్ని సంపాదించుకుంటే ప్లగ్ అండ్ పే విధానం ఏదైతే మొట్టమొదటి చంద్రబాబు గారు హైటెక్ సిటీ కోసం అని కట్టించినటువంటి ఎల్ఎన్టీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ తరహాలోనే ఒక టీ హబ్ అనేది పెట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని అప్పట్లో అయితే కాస్త హడావిడి జరిగింది, బాగా వినియోగించుకున్నారన్నటువంటిది. ఇప్పుడు దాన్ని పట్టించుకోదా లేకపోతే దానికి రావట్లేదో తెలియదు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల విభాగం కింద మార్చేస్తున్నారన్నమాట. ఒక రకంగా ప్రభుత్వం భవనాలు అంటే ప్రభుత్వం దగ్గర బిల్డింగులు లేక అద్దెలకి నడుపుతూ ఉంటారు కదా, అట్లాంటి వాటన్నిటిని అందులోకి చేర్చేస్తున్నారు. బేగంపేట డివిజనల్ ఆఫీస్ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు టీ హబ్లోకి షిఫ్ట్ చేశారట. దాంతోపాటుగా 39 ఆఫీసులు ఏవైతే అద్దెలకు ఉన్నటువంటి వాటిని ప్రైవేట్ బిల్డింగ్లు అద్దెకున్నటువంటి వాటిని ఈ గవర్నమెంట్ సొంత ప్రెమిసెస్లోకి చేరుస్తున్నారు. అంటే దాదాపుగా ఒక 40 సంస్థలకి నెలకి ఒక 50,000 అద్దెసుకున్న 40-50 అక్కడ దగ్గరగా లక్షల్లో లాభం మిగులుతుంది. ఏడాదికి వచ్చేటప్పుడు కోట్లలో లాభం మిగులుతుంది అనమాట. ఆ విధమైనటువంటి వైపుకి టర్న్ చేసుకొచ్చారు.